చెప్పలేనిది చెప్పలేనిది ఏమది అది మనసున పుట్టి మమతల పెరిగి మనువై పూచేది అది ఇది అని చెప్పలేనిది అది ఇది అని చెప్పలేనిది వెన్నెలమ్మ రాత్రిదా వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా ఈ పువ్వు పులకరింత ఈ పడక పలకరింత ఈ పులకరింత ఈ పడక పలకరింత ఈ జన్మకు చాలనంత పరవశమంత మనది మన ఇద్దరిది పదే పదే వినిపించి ప్రియదేవుని ఆశపడే అది ఇది అని చెప్పలేనిది అది అని చెప్పలేనిది మొక్కిన వలపుల ముంగిట వయసు ముగ్గు వేయనా నిగ్గులు పొంగిన చెక్కిట సిగ్గుల ఎరుపులు తాకనా వయ్యారంగా పార్వతి శృంగారంగా శైలపతి ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన ఒక్కరిదే ఎదా ఎదా కలిపేసి ఇహ పరాల ఇష్టపడే అది ఇది అని చెప్పలేనిదే ఓం సత్యసాయే నమః. ఓం సత్యసాయే నమః. కూర్చోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏంటి హుషారుగా ఏం ఉన్నావు? లేదండి, నేను పాడిన పాట ఒకటి ఇందులో రికార్డ్ అయింది. ఓహో. మీ గిఫ్ట్ గా ఇద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ. చూడు, ఇదిగోండి మేడం. నువ్వు మొదటగా పాడిన పాట కుడి కన్ను చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ మీ సార్. అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో. నువ్వేంటి ఇలా వచ్చావు? నీ పాటలే నీ పేరు అందరికి తెలియాలని తెలుపుకో. తీసుకోండి. ఇప్పుడే ఇచ్చారమ్మా. చందు చందు అమ్మా 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 ఏమండి అమ్మా ఏమండి అమ్మా సార్ డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ ఏమైంది చందు? ఏమైంది? నువ్వేం కంగారు పడుకో, నేను అమ్మా. చూస్తాగా. ఏమైందయ్యా? ఏమైంది? ఇందాక బాగానే ఉన్నారయ్యా. నీకు 4 మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు. ఐఎమ్ సారీ చందు. నాన్న చిన్న మీ నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు,
అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని. అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు. ఈ ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న. అదో, అలా నువ్వు కంట తడి పెడితే మా ఇద్దరి ఆత్మలకి శాంతి ఉండదు. బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు. కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది. ఆ చిరునవ్వు చెరగనివ్వకే. అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు, ఆశయాన్ని నవ్వుతూ జయించు. చివరి మాట, నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో. ఏది నవ్వు, నవ్వు నాన్న, నవ్వు రావేదవా. సరే తలుపు తీవే, తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఇవ్వండి, బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముడుచున్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకుని ముండమంటే అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీదు చేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. ఆ ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. అబ్బా, మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. ముందు మీద ఒట్ట? మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఓ నర్సారెడ్డి గారు మీరా? ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద తోసవతలు పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం. ఫ్యామిలీ మ్యాటర్, ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే. ఛీ, నోరు మూయ్. మందు తాగి తాగి నీ నోరు చెత్తకుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో. ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ క్షమించండి గురుజీ. ట్యూన్ల పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఇంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? బండరాయిలా ఉంటే నాకేం కాదు. పద, అన్నబుట్టి లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా. నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని నీ పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా వాటా నాకు ఎగ్గొట్టాలని సార్ సార్, నా ట్యూన్స్ బుక్స్ అండి. చెప్పచ్చా? నువ్వెక్కడికయ్యా? ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావా?
వాళ్ళ బయలుస్తే పాలిచ్చే పొదుగునే కోతకు తినాలనుకుంటా క్షమించాల్సింది నేను కాదు పెద్ద ఉండయ్యా బాగాలేదు. అయ్యో బాబాయ్, బాబాయ్.